ఇవి ఎక్కువగా రావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేటు వయసులో పిల్లల కోసం ప్రయత్నించినప్పుడు ప్రధానంగా సంతాన సాఫల్యత తక్కువగా ఉంటుంది. గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. బీపీ, షుగర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. కాన్పు కూడా కష్టమవుతుంది. వయసుతో పాటు వెన్నెముక ముందుకు తోసుకు వస్తూ ఉంటుంది. ఆలస్యంగా అంటే లేటు వయసులో గర్భం ధరించినప్పుడు వెన్నెముక ముందుకు రావటం వల్ల కటివలయ ప్రాంతం వైశాల్యం బాగా తగ్గిపోతుంది. దీంతో సహజంగా కాన్పు అయ్యే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. తప్పనిసరిగా సిజేరియన్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ తల్లివైపు ఉండే సమస్యలు. పుట్టబోయే బిడ్డలో కూడా జన్యుపరమైన కారణాల వల్ల అవయవ లోపాలు, డౌన్స్ సిండ్రోమ్ వంటివి కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 35 సంవత్సరాలు దాటిన తర్వాత గర్భిణీల్లో పుట్టబోయే బిడ్డకి పుట్టిన తర్వాత కూడా కాంప్లికేషన్స్ ఎక్కువగానే ఉంటాయి. వారికి బిడ్డలకు కూడా పెరినేటల్ మార్బిడిటీ కానీ మోర్టాలిటీ కానీ ఇవి రెండు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ప్రిమెచ్యూరిటీ. చాలాసార్లు ఏం జరుగుతుందంటే బీపీ పెరగటం వలనో లేదా జెస్టేషనల్ డయాబెటీస్ రావటం వలనో నెలలు నిండకుండానే కాన్పు చేయాల్సి వస్తుంది. అంటే ఇది ఇండికేటెడ్ ప్రీటర్మ్ డెలివరీ అని అంటారు. మనం నెలలు నిండకుండా కాన్పు చేసినప్పుడు ఆ ప్రిమెచ్యూరిటీ వలన బేబీకి వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ రావచ్చు. అలాగే మనం ఇండికేటెడ్ కాకుండా దానంతటదే కూడా ప్రీటర్మ్ లేబర్ ఎక్కువ కావటానికి నెలలు నిండకుండానే కాన్పు కావటం ఎక్కువగా జరుగుతుంది వయసు మీరిన కొద్దీ. ఇది ఇంకొక రకమైన కాంప్లికేషను. మరి బిడ్డ పెరుగుదలలో తేడాలంటే ఇప్పుడు డయాబెటీస్ ఉంటే కనుక బిడ్డ ఎక్కువగా పెరిగి బేబీ వెయిట్ బరువు బాగా ఎక్కువైపోయి మ్యాక్రోజోమియా రావచ్చు. అదే హైపర్ టెన్షన్, ప్రీఎక్లాంప్సియా ఇవి ఉన్న వారికి ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటే ఉండవలసిన దానికంటే బిడ్డ బరువు బాగా తక్కువగా పుట్టడం, లోపల ఉమ్మనీరు తగ్గిపోవటం ఇటువంటి కాంప్లికేషన్లు కూడా రావచ్చు. వీటి వలన కాన్పులో వచ్చే కాంప్లికేషన్స్ అవి కూడా రావచ్చు. ఇవి కాకుండా మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన 30 దాటిన తర్వాత శరీరంలో జెనెటిక్ మెటీరియల్ క్రోమోజోమ్స్ అవి ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఏజింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది కనుక క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఎక్కువగా వస్తాయి బిడ్డలకి. ఈ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్లో ఎక్కువగా మనకి ఎన్యూప్లాయిడీ వీటి సంబంధిత జన్యులోపాలు ఎక్కువగా వస్తాయి. డౌన్ సిండ్రోమ్ ఒక ఉదాహరణ. వయసు మీరిన తల్లుల్లో డౌన్ సిండ్రోమ్ ఇన్సిడెన్స్ మామూలు చిన్న వయసు తల్లులతో పోలిస్తే ఎక్కువగానే ఉంటుంది అని చెప్పుకోవాలి. 20 నుంచి 30 ఏళ్ల లోపు పిల్లల్ని కనటం మంచిదని చెబుతారు నిపుణులు. శారీరకంగాను మానసికంగాను పిల్లల్ని కనటానికి అనువైన వయసు అది. ఆ తర్వాత నుంచి వయసు పెరిగే కొద్దీ తల్లి బిడ్డలకు సమస్యలు కూడా పెరుగుతాయి. అయితే కొన్ని ముందస్తు జాగ్రత్తలు, క్రమం తప్పకుండా వైద్య సహాయం తీసుకోవటం ద్వారా లేటు వయసులో కూడా పండంటి బిడ్డని కనొచ్చు. రక్తహీనత లేకుండా ఫోలిక్ యాసిడ్, బి కాంప్లెక్స్ విటమిన్లు ఉన్న ఆహారాల్ని బాగా తీసుకోవాలి. బీపీ, షుగర్లు రాకుండా జాగ్రత్త పడటం, ఒకవేళ ఇప్పటికే ఉన్నట్లయితే వాటిని అదుపులో ఉంచుకోవాలి. గర్భిణీతో ఉన్న సమయంలో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అవి కూడా డాక్టర్లు చెప్తారు. ఎట్లా అంటే ప్రతి స్టెప్లోనూ ప్రీనేటల్ స్క్రీనింగ్ అంటారు. ఏ దశలో ఆ దశలో ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలి, బిడ్డ 100% ఆరోగ్యంగానే ఉంది అని నిర్ధారణ చేసుకోవటానికి ఏం చేయించుకోవాలి. ఉదాహరణకి ప్రీనేటల్ స్క్రీనింగ్లో మనకి న్యూకల్ థిక్నెస్ స్కాన్ అని వస్తుంది. ఇది మనం 10-12 వారాల మధ్యలో చేస్తాం. ఎన్టీ స్కాన్ లేదా టిఫా-1 టార్గెట్ ఇమేజింగ్ ఫర్ ఫిటల్ అనామలీస్ మొదటి స్కాను ఇది ఈ దశలో చేస్తారు. అలాగే ఇదే దశలో డబుల్ స్క్రీన్ తల్లి యొక్క రక్త పరీక్ష చేయటం ద్వారా ఎన్నో రకాల అవకరాలని మనం లేవు అని నిర్ధారించుకోవచ్చు. ఈ డబుల్ స్క్రీన్ టెస్ట్ కూడా 12 వారాల టైంలోనే 10-12 వారాల టైంలో చేస్తారు. ఆ తర్వాత దశలో మళ్ళీ సెకండ్ టిఫా అంటే 18 వారాలు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు తిరిగి ఒకసారి అనామలీ స్కాన్ బిడ్డకి ఏమైనా అవకరాలు ఉన్నాయా అని చెప్పి పరీక్షించి చూస్తారు. మరి అలాగే 24-26 వారాలు ఉన్నప్పుడు ఒకసారి 2D ఎకో బిడ్డ యొక్క గుండె అంతా చక్కగానే ఏర్పడింది, ఆ గుండెలో ఏమన్నా లోపాలు ఉన్నాయా ఇటువంటివి చూస్తారు. ఈ మధ్యలో హిమోగ్లోబిన్ టెస్టులు, బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు, బ్లడ్ షుగర్ టెస్టులు ఇవన్నీ కూడా గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్టు, డయాబెటీస్ ఏమన్నా వచ్చిందా, జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందా, ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ ఉందా ఇవన్నీ కూడా చేసి చూస్తారు. ఆలస్యంగా గర్భం ధరించిన వాళ్లలో సహజంగానే ఆందోళన ఎక్కువగా కనిపిస్తుంటుంది. కడుపులో బిడ్డ ఎదుగుదల గురించి, కాన్పు గురించిన ఆలోచనలతో సతమతం అవుతుంటారు. అయితే
డాక్టర్ పర్యవేక్షణలో ఉంటూ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ ఆందోళనని తగ్గించుకోవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. వ్యాయామం, యోగా, ధ్యానం, మంచి సంగీతం, సాహిత్యం ఇవి మనసుని ప్రశాంతంగా ఉంచుతాయి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే లేటు వయసులోనూ పండంటి బిడ్డను పొత్తిళ్లలోకి తీసుకోవచ్చు.